మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్. తిరుమల పర్యటన, బాబు క్షుద్ర రాజకీయంపై మాట్లాడే అవకాశం. వైఎస్ జగన్ పై దాడి చేయాలని కుట్ర చేస్తున్నారు. పాశవిక చర్యలను కట్టడి చేయాలని పోలీసులను కోరుతున్నామన్న భూమన. మాజీ సీఎం తిరుమల రావడానికి అనుమతి తీసుకోవాలా? దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకోవడం నీచాతి నీచమని అంబటి ఫైర్. తిరుపతి జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. 30 యాక్ట్ అమలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు. పవిత్ర కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలకు కూటమి నేతల కుట్ర. రేణిగుంట, నగరి, తిరుపతి, చంద్రగిరిలో భారీగా పోలీసుల మోహరింపు. జిల్లాలో పలుచోట్ల వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్ట్. తిరుమల దేవస్థానం ప్రతిష్టను తగ్గించేలా కూటమి ప్రభుత్వ యత్నం. స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఎంపీ గురుమూర్తి. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. తిరుమలను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని ఎమ్మెల్యే ఆకేపాటి మండిపాటు. తిరుమలకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గృహ నిర్బంధం. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న సుప్రీంకోర్టులో విచారణ. నిజ నిజాలు నిగ్గు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్. తిరుమల వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు అడుగడుగునా అడ్డంకులు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. అంచనాల ప్రకారమే విజయవాడ వరదల నష్టం 7,600 కోట్లు. వరద బాధితులకు అన్యాయం జరిగిందన్న ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు. ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేపడుతున్న బృందాలు. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో సర్చ్. ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసిన హైడ్రా బాధితులు. ఆందోళన చెందొద్దు, మీ తరపున పోరాడతా అంటూ హామీ. రెండో రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అడ్డుకుంటున్న స్థానికులు. పలుచోట్ల ఉద్రిక్తత. నిర్మల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఇతర నేతలు. మహబూబాబాద్ లో పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. సమస్యల వలయంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీస్ ఫైర్ స్టేషన్. ఫైర్ ఇంజిన్ నిలిపేందుకు షెడ్డు, సిబ్బందికి భవనం లేకపోవడంతో ఇబ్బందులు. అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించిన పోలీసులు. 19 మంది బుకీల అరెస్ట్. 8.5 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాష్ రోడ్స్ లో జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ దగ్ధం. బాణసంచా కాల్చుతుండగా నిప్పురవ్వపడి ఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీభత్సం. బెనిఫిట్ షో ఆలస్యం అవడంతో థియేటర్ను ధ్వంసం చేసిన అభిమానులు. ఫ్యామిలీతో కలిసి దేవరా మూవీ చూసిన ఎస్ఎస్ రాజమౌళి. ఫ్యాన్స్ హంగామా మధ్య సినిమా ఎంజాయ్ చేసిన దర్శక ధీరుడు. చైనా న్యూక్లియర్ మిషన్ కు ఎదురు దెబ్బ. వ్యూహాన్ పోర్ట్లో మునిగిపోయిన న్యూక్లియర్ సబ్మరైన్. కోల్కతా నైట్ రైడర్స్ కు కొత్త మెంటార్. వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను నియమించిన కేకేఆర్ మేనేజ్మెంట్.